కింద కింద ఉంది. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులకు, పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ మధ్యకాలంలో ముఖ్యంగా టీవీ9 మాకు వ్యతిరేక అభిప్రాయం లేదు. టీవీ9 పైన మాకు గౌరవం ఉంది. దాంతోపాటు ఐన్యూస్, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్లో కొన్ని ఎందుకో మరి ప్రత్యేకమైన కథనాలు ప్రొద్దుటూరు మీద ప్రసారం అవుతూ వస్తున్నాయి. వాటిలో ఏదంటే గురు శిష్యులకు సంబంధించిన కహాని అని చెప్పి ఒకరోజు నాకు, వరదరాజిరెడ్డికి, మున్సిపల్ కౌన్సిలర్లు మారిపోయిన విధానం, ఇంకా ఒకరో ఇద్దరో మారితే మున్సిపల్ చైర్మన్ సీటు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని అవిశ్వాస తీర్మానం పెట్టి ఇక సోదరి భీములపల్లి లక్ష్మీదేవి మా చైర్మన్ అమ్మను, మా మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజాను, బంగారెడ్డి గారిని, ఈ ముగ్గురిని అవిశ్వాస తీర్మానం ద్వారా దించబోతారని, అది 17-18 సంఖ్యకు చేరుకుందని, ఇంక ఇద్దరు జత అయితే దిగిపోతారని చెప్పి ఇది కథ. టీవీ9లో వచ్చింది, ఐన్యూస్లో వచ్చింది, లోకల్ ఛానల్స్లో, ఆర్టీవీ అట్లాంటి ఛానల్స్లో రాసినారు. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకోవచ్చు, కొంతమంది మా పార్టీ వాళ్ళు కూడా అనుకోవచ్చు, లేదంటే జనరల్ పబ్లిక్ అయినా అనుకోవచ్చు. ఎందుకంటే మా పార్టీ నుంచి వారిని మేము వద్దనుకున్నాం, 5-6 మందిని మేము వద్దనుకున్నాం. కానీ విజయం కోల్పోయిన తర్వాత మారిన వారు 11 మంది. ఇదంతా చూసిన తర్వాత ప్రజలే అనుకోవచ్చు, 16-17 మంది పోయినారు కదా, 20 మంది అయితే అది. ప్రజలు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వారికి చట్టం తెలియకపోవచ్చు, మున్సిపల్ యాక్ట్ తెలియకపోవచ్చు. కానీ శక్తివంతమైనటువంటి మీడియా అనుకోవడం కొద్దిగా బాధాకరం. ఎందుకంటే మీడియా సోదరులకు, మీడియా యాజమాన్యాలకు సర్వము తెలుసు. ఒక మున్సిపల్ చైర్మన్ పట్ల అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే ఎప్పుడు ప్రవేశపెడతారు, ఎంత సంఖ్యాబలం ఉండాలా, ఏమేమి జీవోలు చేసి ఉంటారని తెలుసు. మరి నేనైతే అనుకుంటానా టీవీ9 పొరపాటు పడి ఉంటుంది అనుకుంటాను. అంత ప్రాముఖ్యతగా తీసుకుంటారేమో ఆ విషయాన్ని, పొరపాటు పడి ఉంటారేమో, ఉద్దేశపూర్వకంగా కాకపోయినా పొరపాటు పడి ఉంటారేమో అనుకుంటున్నాను. నా అభిప్రాయం ఏంటంటే కన్నా, ఒక మున్సిపల్ చైర్మన్ను, మున్సిపల్ వైస్ చైర్మన్ గారిని అవిశ్వాస తీర్మానాలు చేయాలి అంటే జీవోఎంఎస్ నెంబర్ 835, ఆయన చేసిన జీవో కూడా 835 జీవో ద్వారా 4 సంవత్సరాల వరకు ఎవరు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేదానికి అవకాశం లేదు. ఆ లెక్కనొస్తే ఈ కౌన్సిల్ ప్రమాణ స్వీకారం చేసినది మార్చి 18. 4 సంవత్సరాలు ఎప్పటికి పూర్తి అవుతుందంటే కనుక 2025 మార్చి 18కి పూర్తి అవుతుంది. అంటే అవిశ్వాస తీర్మానం ఎవరైనా ప్రవేశపెట్టాలి మా మీద అనుకుంటే రేపు సంవత్సరం మార్చి 18 తర్వాత పెట్టచ్చు, మార్చి 19 నుంచి పెట్టచ్చు. ఇక రెండవది, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత భీములపల్లి లక్ష్మీదేవి గారిని, ఖాజాను దించాలంటే వారికి కావాల్సిన సంఖ్యాబలం ఇదే టీవీ9 కానీ, ఐన్యూస్ కానీ, మీడియా సోదరులు కానీ, ప్రజలు కానీ తెలుసుకోవాల్సినది, మా కౌన్సిలర్లు కానీ, ఆ కౌన్సిలర్లు కానీ అందరూ తెలుసుకోవాల్సినది ఏంటంటే సింపుల్ మెజార్టీ కాదు. సింపుల్ మెజార్టీ అంటే ఉండబడిన సంఖ్యలో 50+1, ఇది సింపుల్ మెజార్టీ. అంటే 40 మంది ఉండారు, 21 మంది ఉంటే కన్నా దించేయచ్చు అనేది గతంలో. రాజశేఖర రెడ్డి గారు అది చేయలే, మార్పు చేసినారు. కారణం, మున్సిపల్ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు అవిశ్వాసం యొక్క బెడద ఉండకూడదు. అది ఉంటే కౌన్సిలర్లు బెదిరిస్తుంటారు, అటు ఇటు మారుతుంటారు, పరిపాలన స్తంభిస్తుంది, ప్రజలకు మేలు జరగదు, అభివృద్ధి కుంటుపడుతుందనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు 2008వ సంవత్సరంలో 3వ తారీఖున 5వ నెలలో ఈ చట్టం చేసినాడు. ఏ చట్టం చేసినాడు?
ఉండబడిన సంఖ్యాబలములో 3 భాగాలుగా విభజిస్తే అందులో 2 భాగాలు ఉండాలా అంటున్నాడు. 3/2/3 అంటే ఈ కౌన్సిల్లో 41 మంది ఉండారు. ఒక్కరు ఎన్నిక జరగాలి రమేష్ యాదవ్ది, ఇక 40 ఉండారు. ఈ 40తో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్గా వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ఉన్నారు, మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఓటు తీసుకున్నారు, ఇక్కడే ప్రొద్దుటూరే తీసుకున్నారు. సో ముగ్గురికి ఓటు ఉంది. 40+3 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ 43. ఈ 43 మందిని 3 భాగాలు చేయాలి. 14, 14, 15 అప్పుడు 43 అవుతాయి. అంటే 3 14లు, దాన్ని 2 భాగాలు ఉండాలి మెజార్టీ. అంటే 28 మంది. ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా, 29. అంటే 43లో 3 భాగాలు చేస్తే అందులో 2 భాగాలు మెజార్టీ ఉంటేనే దించగలుగుతారు. అంటే ఇక్కడ సంఖ్యాబలం 29 కావాలా. 29 మంది ఉంటే కనుక వాళ్ళు మా చైర్మన్ గారిని, మా ఇద్దరు వైస్ చైర్మన్లను కూడా దించగలుగుతారు. అది ఎప్పుడంటే కనుక 2025 మార్చి 19 తర్వాత. అది ఒకటి ఫారం 1, ఫారం 2 అని ఉంటుంది. దాంట్లో వాళ్ళు కౌన్సిలర్లంతా సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు క్లియర్ 15 days టైం చూసుకొని ఈ కౌన్సిలర్లకు నోటీసులు సర్వ్ చేసి ఆర్డీఓ లాంటి ఒక అధికారిని నియమించి ఒక డేట్ ఇచ్చి అక్కడికి అధికారి వచ్చి టీవీలు అన్నీ పెట్టి వీడియోలు పెట్టి సభ్యులు కోరమైనారా లేరా అని చూస్తారు. కోరం ఎంత అంటే కనుక 29 మంది సభ్యులు ఉంటే కనుక అప్పుడు ఆయన చైర్మన్ గారిని దించడానికి అనుకూలమైన వారు ఎవరో చేతులు ఎత్తండి అంటే కనుక చెయ్యెత్తాల. ఎత్తిన చేతులు, రైట్ చేసిన చేతులను నోట్ చేసుకొని వాళ్ళ పేర్లు రాసుకోవాలి. ఆ తర్వాత చైర్మన్ ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరో చెయ్యెత్తండి అంటే కనుక చేతులు ఎత్తాలి, అవి రాసుకోవాలి. అప్పుడు అది ఇది కూడితే ఎక్కువగా చైర్మన్ దిగిపోవాలని ఉంటే చైర్మన్ దిగిపోవాలి. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా మనం అంటే, ఈ కౌన్సిల్లో చైర్మన్ గారి పైన, వైస్ చైర్మన్ గారి పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే వారికి 29 ఓట్లు ఉండాలా అనేది సుస్పష్టం. దానికి సంబంధించినదే ఈ జీవో, జీవో ఎంఎస్ నెంబర్ 835. ఇది జీవో. ఇది ఇచ్చిన డేట్ కూడా 3/12/2008. 3/12/2008. 2008 12వ నెలలో 3వ తారీఖులో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగినారు. ఆయన ఈ చట్టం చేసినారు. ఇది జీవోగా మారింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో బిల్లు చేసి ఇది జీవో అయింది. దీంట్లో అన్ని విషయాలు క్లియర్ కట్గా రాసినారు. అంతా ఏమేం కావాలో అన్నీ ఉన్నారు. కానీ మీకు మచ్చుకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే కనుక అసలైన ఒకటి మాత్రం చెప్పగలుగుతా. ద కోరం ఫర్ సచ్ మీటింగ్ షెల్ బి 2/3 ఆఫ్ ది టోటల్ మెంబర్ ఆఫ్ కౌన్సిల్. మళ్ళీ చెప్తానా, ద కోరం ఆఫ్ సచ్ మీటింగ్ షెల్ బి 2/3 ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఇది పైనే ఉంది, పైనే. ఇప్పుడు నేను చెప్పినది 2/3 భాగాలు చేస్తే అందులో 2 భాగాలు సపోర్ట్ చేస్తేనే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది అని. ఇది కూడా డేట్ ఇచ్చిన తర్వాత కోరం లేకపోతే కనుక ఒక అరగంట సేపు వెయిట్ చేస్తారు. ఒక అరగంట తర్వాత మళ్ళీ సేమ్ డేనే ఒక వాయిదా వేసి అదే రోజే ఒక డేట్ టైం ఇస్తారు, అదే రోజే. ఆ టయానికి కూడా కోరం లేకపోతే కనుక మళ్ళీ సంవత్సరం వరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకూడదు. మళ్ళీ సంవత్సరానికి కౌన్సిలే రద్దు. బట్ ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే కనుక ఎవరైనా మా మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 25 మార్చి 19 వరకు ఆగాల. రెండవది 29 మంది సభ్యులు, కౌన్సిల్ సభ్యులు ఉంటేనే మా మీద అవిశ్వాస తీర్మానం పెట్టగలుగుతారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండే బలం ఎంత అంటే కనుక 17, 18. ఇప్పుడు మా వాళ్ళు 22 మంది, 20 మంది, కౌన్సిలర్లు 22 మంది ఉండారంటే వాళ్ళు 18 ఉండారు. 18 ఉండారంటే వాళ్ళల్లో కాంగ్రెస్కు అనుకూలంగా ఉండారు. పోనీలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ 2 కలిసి పనిచేస్తున్నాయి. షర్మిలమ్మ, చంద్రబాబు నాయుడు అందరూ కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా కలిసి పనిచేస్తారు అనుకుంటే 18 మంది ఉండారు వాళ్ళకు. మేము 22 మంది ఉంటే వాళ్ళకి 18 మంది ఉండారు. ఆ 18 మందికి మళ్ళా ఎమ్మెల్యే గారు ఓటు తోడవుతుంది, 19 అవుతుంది. మాకు ఎమ్మెల్సీ, ఎంపీ తోడవుతుంది. 22, 2, 24. మా దగ్గర 24 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 19 ఉన్నాయి. ఇక వాళ్ళు మమ్మల్ని దించాలంటే కన్నా ఈ 19కి ఇంకెన్ని కావాలా? 10 కావాలా. ఇంకా నేను అడుగుతూ ఉన్నా, TV9 కోపంతో అడగడంలే ప్రశాంత్, మీరంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం. TV9 అంటే ఎంతో నాకు అభిమానం ఉంది దాని మీద. నేను అడుగుతూ ఉన్నా, పొరపాటు చేసినారు కాబట్టి. ఇప్పుడు ఉండబడిన ఈ కౌన్సిలర్స్లో
ఈ 22 మందిలో 22 మందిలో నా భార్య ఉంది, నా ఇద్దరు బామర్దులు ఉన్నారు, వాడు నా తమ్ముడు ఉన్నాడు, ఇతను నా తమ్ముడితో సమానం, వీళ్ళంతా నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళతో సమానం, ఒక తల్లికి పుట్టిన బిడ్డల మాదిరి ఉండాం. మరి వీళ్ళల్లో ఎవరైనా 10 మంది అటు పక్కకు పోతే కనుక మా చైర్మన్ అమ్మ దిగిపోతుంది, మా ఖాజా దిగిపోతాడు, బంగారెడ్డి దిగిపోతారు. మా కౌన్సిలర్లు 10 మంది అటు పక్కకు చేరిన తర్వాత వాళ్ళ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం కూడా మేము ఇయ్యం. అంటే దాని అర్థం ఏంది? మేమే రాజీనామా చేస్తాం. మా చైర్మన్ అమ్మే రాజీనామా చేస్తుంది, మా ఖాజానే రాజీనామా చేస్తాడు, మా బంగారెడ్డి రాజీనామా చేస్తాడు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అవమాన పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చుకో. ఇప్పుడు మా వాళ్ళు 10 మంది మీ వైపు వస్తే ఇది జరుగుతుందా జరగదా అనేది మీరే ఆలోచన చేయాలి. జరుగుతుందా జరగదా అనేది మీరే ఆలోచన చేయాలి. నన్ను అడిగితే నేనేమంటానంటే కనుక చాలా కష్టము అంట, చాలా కష్టము అంట. ఇది సాధ్యమే కాదు అనను, చాలా కష్టము అంట, దుస్సాధ్యము. 10 మంది మాలో నుంచి పోవాలంటే కష్టం. ఇంకొక మాట, పోయిన 16 మంది 17 మంది ఎందుకు పోయినారనేది కూడా ఒకసారి మనం చర్చ చేయాలి. ఎందుకు పోయినారనేది కూడా 16 మంది 17 మంది పోయినారు కదా, మమ్మల్ని టీవీలలో దానిలలో దీనిలలో అంటున్నారు, ఒకరోరే వినారు, అంతమంది వినారు, ఎంతమంది వినారు అని మాట్లాడారు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, నేను స్పష్టంగా అడుగుతూ ఉన్నా ప్రజలను. పోయిన 16 మందిలో ఫస్ట్ పోయిన 5-6 మంది పోతే ఇప్పుడు పోయిన 11 మంది గురించి మాట్లాడదాం. ఫస్ట్ పోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడను, అనవసరం. 11 మంది మేము అధికారాన్ని కోల్పోయిన తర్వాత, మేము ఓడిపోయిన తర్వాత వాళ్ళు దూరమైనారు. ఈ 11 మంది దూరమైన వాళ్ళు నా మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ప్రేమ లేకపోయినారనుకుంటున్నారా? కాదు. పోనీ వాళ్ళ మీద ఏమైనా నమ్మకం కలిగి పోయినారనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ మీద కాదు. మా మీద ప్రేమ సావలే, తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళకు నమ్మకము కుదరలే. కేవలం వాళ్ళు అధికారం వైపు జరిగినారు, కొంత అధికార పార్టీ వైపు నా దగ్గర నుంచి జరిగినారు, అంతే. నన్ను వదిలి శాశ్వతంగా హృదయాన్ని వదిలిపోయినారనేది నేను విశ్వసించడం లే. ఇక్కడ నుంచి జరిగినారు. మీరు గమనించవచ్చు, ఈ 11 మంది పార్టీ మారిన సందర్భంలో ఏ ఒక్కరైనా తెలుగుదేశం పార్టీ కండువా వేసినప్పుడు వాళ్ళు ఈ 11 మంది ఒక్కరైనా, ఒక్క కౌన్సిలర్ అయినా, పోయిన నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు ఎవరైనా సరే పల్లెత్తు మాట నన్ను అన్నారా? పల్లెత్తు మాట. వాళ్ళ పంటి కింద నా పేరు నలిగిందే? రాచమూల శివప్రసాద్ రెడ్డి అనే మా ఎమ్మెల్యే మాకు గౌరవాన్ని ఇవ్వలేదు, ప్రేమనివ్వలేదు, ప్రాధాన్యతనివ్వలేదు, అందుకే మేము పార్టీ మారినాము, లేదు అభివృద్ధి చేయలేదు మా వార్డులు, ఇక్కడ అభివృద్ధి చేస్తారని చెప్పి మేము వచ్చినాము అని కూడా అనలే. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆ కండువా మీరు వేసేటప్పుడు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళ ముఖాలు నేను చూసిన టీవీలలో. కోడికి కత్తి కట్టి పందెం ఎడిస్తే దెబ్బ తగిలి అది చనిపోయే పరిస్థితుల్లో కూడా లొంగిపోకుండా పోరాటం చేసేటప్పుడు దాని వాలిపోయిన ముఖం ఉంటా చూడి, అట్లుంది నా తమ్ముళ్ళై నా చెల్లెళ్ళ ముఖాలు మీరు కండువా వేసినప్పుడు. అంటే ఇష్టం లేదు, మనసు చంపుకొని, మనసును రాయి చేసుకొని మీ దగ్గరకు వచ్చినారు. దానికి కారణం నా మీద ప్రేమ లేక, మీ మీద నమ్మకం ఉండి కాదు. అధికారం దగ్గరికి పోతే నష్టం ఏమన్నా జరగకుండా ఉంటుందేమో, ఫస్ట్ నష్టం జరగకుండా ఉంటుందేమో, రెండవది కొంచెం ఏదన్నా మేలు జరుగుతుందేమో. అన్న మంచోడే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానమే, కేవలం మాకు నష్టం జరగకుండా ఉండేదానికోసం, లేకపోతే కొంత ఏదన్నా ప్రయోజనం జరిగేదానికోసం అధికార పార్టీ వైపు ఉంటే మేలు అని చెప్పి ఆ పార్టీ దగ్గరికి జరిగినారే తప్ప వాళ్ళు నిజంగా మా నుంచి దూరం కావాలని ద్వేషంతో దూరమైన వాళ్ళు కాదు. అయితే అది వాళ్ళ విచక్షణ జ్ఞానానికి నేను వదిలేసిన. వాళ్ళు పోవడం మంచిదే చెడ్డదే అంటే, పార్టీ విజయానికి దూరమైన తర్వాత, పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీని వదిలి పరాయి పార్టీలో చేరడం అనేది సక్రమైన పద్ధతి కాదు అనే విషయం అందరికీ తెలిసినప్పటికీ, వారి వ్యక్తిగత వారి యొక్క మనో అభిప్రాయాల ప్రకారము, వారి వ్యక్తిగత విలువలను బట్టి వారు తీసుకునే నిర్ణయాలే తప్ప అంతకు మించి నేను వాళ్ళని మాట్లాడలేను. కానీ ఒకటి మాత్రం సత్యం చెప్పగలుగుతా, ఈరోజు పార్టీ మారిన కౌన్సిలర్ల యొక్క రాజకీయ భవిష్యత్తు ఇంతటితో ఆగిపోతుందని నా బాధ. ఈ 15 మందో 14 మంది ఎవరైతే ఉండారో వాళ్ళకి ఆ తెలుగుదేశం పార్టీలో టికెట్ కూడా ఇయ్యరు. రేపొద్దున కౌన్సిల్ ఎన్నికలు వస్తే టికెట్ కూడా ఇయ్యరు, కనీసం వారికి ప్రాధాన్యతను కూడా ఇయ్యరు, గౌరవాన్ని కూడా ఇయ్యరు. వారు మా పార్టీకి సాయం చేసిన వ్యక్తులుగా, నాకు సంబంధించిన అభిమానస్తులుగానే వాళ్ళ ముఖాలలో వాళ్ళు చూడగలుగుతారు, ప్రేమించలేరు, గౌరవించలేరు, రాజకీయ భవిష్యత్తును కల్పించలేరు. వాళ్ళ రాజకీయ జీవితం అక్కడికి సమాప్తమవుతుంది అనేది నాకు కొంత బాధ ఉంది.
కానీ వాళ్ళ ప్రస్తావన మనం అక్కడ పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ గురించి, ఈ కౌన్సిలర్ల గురించి చాలా గొప్ప విశేషం. ఎందుకంటే కన్నా పార్టీ ఓడిపోయిన తర్వాత, అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు ఇట్లటోళ్ళే నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పి, జెండాను కాదని చెప్పి పరాయి పంచన చేరే ఈ క్రమంలో 22 మంది కౌన్సిలర్లు, 2 కోఆప్షన్ మెంబర్లు, ఇంతమంది ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా, ఎటువంటి ఆశలకు తావుని ఇవ్వకుండా, ఎటువంటి భయాలను వారి మనసులోకి రానిచ్చుకోకుండా నిర్మలమైనటువంటి మనసుతో మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థిస్తూ నా వెంట ఇంత నమ్మకంగా నడుస్తూ ఉన్నారు. చూడి, వీళ్ళను 100 సార్లు కాదు 1000 సార్లు అభినందిస్తా. మనస్ఫూర్తిగా నా హృదయంతో వారిని నేను నాయకత్వం కలిగిన వాళ్ళు వీళ్ళే కదా అని వీళ్ళు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తానా. ఆ అభినందనతో పాటు రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు చెప్తా ఉన్నాం, ఇక్కడుండే 22 మందికి టికెట్లు ఖరారు. ఇక్కడుండే 22 మందికి మళ్ళీ కౌన్సిలర్లుగా వీళ్ళు పోటీ చేస్తారు. ఆ పోయిన 16, 17, 18 సీట్లలో మాత్రమే మేము కొత్తోళ్లను చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ 22 మందికి మాత్రం టికెట్లు కానీ, వీళ్ళ గౌరవం కానీ, పార్టీ రేపొద్దున అధికారంలో వచ్చిన తర్వాత వీరి విలువ కానీ ఇప్పుడు ఉండేదానికంటే 2 3 పెరుగుతుంది. నేను మనస్ఫూర్తిగా చెప్తాను, పోయిన ఆ కౌన్సిలర్లకు కూడా, ఆ తమ్ముళ్ళకు కూడా నేను వారికి ఎంతో ప్రేమనిచ్చిన, నేను ఎంతో ప్రాధాన్యతనిచ్చిన వారికి, నేను ఎంతో గౌరవాన్ని ఇచ్చిన వారికి, వారి వార్డును అభివృద్ధి చేసేదానికి నేను ఎంత సహకరించాలనో సహకరించిన. ఏ పనుల మీద వాళ్ళు నా దగ్గరకు వచ్చినా కానీ వాళ్ళకి ప్రాధాన్యతనిచ్చి, గౌరవాన్ని ఇచ్చి, ప్రేమనిచ్చి, వాళ్ళు చెప్పిన ప్రతి పనిని చేసే ప్రయత్నం చేసిన. వాళ్ళ పట్ల నేను చూపించిన ప్రేమ విషయంలో కానీ, ప్రాధాన్యత గౌరవం విషయంలో కానీ ఎక్కడా లోటు చేయలే. కేవలం వాళ్ళ వ్యక్తిగత కారణాలు, నేను చెప్పిన కారణం, ఎక్కడ ఇబ్బంది జరుగుతుందని కొంతమంది, ఏదైనా చిన్నపాటి ప్రయోజనం జరుగుతుంది మరికొంతమంది పోయినారే తప్ప నా మీద వ్యతిరేకత ఉండి కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఎక్కడున్నా నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలా, బాగుండాలనే కోరుకుంటున్నాం. వాళ్ళ పట్ల అవమానం చేసే పరిస్థితి కానీ, వారి వ్యక్తిగతమైన విషయాలను తోడే విషయం కానీ, మరొక రూపంలో మాట్లాడేది కానీ, లేకుంటే గెలిచిన తర్వాత కక్షాదింపు చర్యలను కానీ ఇట్లాంటి ఎప్పుడు వాళ్ళ పట్ల చేయము. ఎక్కడునే బాగుండాలా, మంచిది. ఇక జరగబోయే ప్రయాణంలో ఈ కౌన్సిలర్లే నా నిజమైనటువంటి తమ్ముళ్ళు, నా నిజమైనటువంటి సోదరీమణులు, నా కార్యకర్తలు. వీరితో కలిసి రేపు మళ్ళీ విజయం కోసం మా ప్రయత్నం గట్టిగా కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా ప్రజలకు తెలియజేస్తూ మరొక్కసారి చెప్తా ఉన్నా, 29 మంది కౌన్సిలర్లు బలం ఉన్నప్పుడే మా భీమునిపల్లి లక్ష్మీదేవమ్మను, మా ఖాజాను, మా బంగారెడ్డిని దించగలుగుతారు. అది కష్టం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. కానీ ఈ ప్రపంచంలో ఏదీ కష్టం కాదు. ఇక్కడ మాత్రం కష్టమే అని నేను భావిస్తానా, కాలమే నిర్ణయిస్తుంది. రైట్. ఉంటే నేను మౌనంగా ఉండడానికి ఏమని ఊహాగానాలు మీరు అనుకోవడం, ప్రజలు అనుకోవడం. ఇప్పుడు అరుణమ్మ మారుతుంది, నాగేంద్ర భార్య, వాళ్ళిద్దరూ నా ఇంటి పిల్లల మాది నేను భావించిన. నాగేంద్రను, అరుణమ్మను రజక సోదరులు, నా ఇంటి బిడ్డల్లాగా భావించిన అరుణమ్మను. ఏడుస్తా విన్నారు ఈ నుంచి. కళ్ళకి నీళ్లు పెట్టుకొని పోయింది ఆ పాప, కళ్ళకి నీళ్లు పెట్టుకొని పోయింది. నేను ఆగమని చెప్పినా, పోవద్దని చెప్పినా. కేవలం చిన్న కారణం, ఏదో అతను పోలీసుల వల్ల ఏదైనా చిన్నపాటి ప్రమాదం జరుగుతుందని, చిన్న ఏదైనా అసాంఘికమైన కార్యకలాపాలు చేస్తుంటాడు నాగేంద్ర అనుకో, దాన్ని ఇబ్బంది పెడతారేమని చెప్పి పోతాను. వేరే కారణం కాదు. లేదు, నేను ఆపే ప్రయత్నం చేసినా వాళ్ళ కారణంతో విన్నారు. రాగుల శాంతమ్మ, ఏమీ కారణం లేదు, ఆగండి పోవద్దు అని చెప్పినాము. ఏదో టీచర్ ఆయన, వాళ్ళ భర్త ఏదైనా ఇంకొక ప్రయోజనము ఏందో వాళ్ళ ఉద్దేశము. లేదు, ఇంకొక కౌన్సిలర్ వినాడు, ఎవరైనా కానీ పోయిన కౌన్సిలర్. ప్రతి కౌన్సిలర్ను నేను అనిల్ వినాడు, అనిల్ను 6-7 సార్లు ఆపే ప్రయత్నం ఇంటి దగ్గర కూర్చోపెట్టుకొని మాట్లాడినా, ఇంట్లో కూర్చోపెట్టుకొని మాట్లాడినా. ఈరోజు మాట్లాడినాడు అనిల్, నమ్మదగ్గా చెప్పినాడు నేను పోనీ ఫోనుని,
పొద్దున పోయినాడు. మళ్ళీ ఎంతమందితో నాకు చెప్పంపించినాడు. సిగ్గు అవుతుంది, నాకు బాధ అవుతుంది, అన్నకు నేను అన్యాయం చేసి వచ్చినా, అన్న ముఖం చూడలేకపోతానా. నిజంగా ఆ పిల్లోడు చెప్పినందుకు అబద్ధం కాదు, అతని హృదయంలో అదే అభిప్రాయమే. నేను నమ్ముతాను అది. అతను సిగ్గుపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, నాకు అన్యాయం చేసినాడనే బాధ అతనికి ఉంది. కేవలం లక్ష్మీరెడ్డి, చౌడపల్లి లక్ష్మీరెడ్డి ఒత్తిడి, అనేక రకాల ఒత్తిడి, ప్రలోభాలు. నేను వాళ్ళకు 40-50 లక్షలు డబ్బులు పెట్టి ఎలక్షన్కు గెలిపించేదానికి బీఫారం ఇస్తే, డబ్బులు పెట్టి గెలిపిస్తేమి, ప్రాధాన్యత ఇస్తేమి, గౌరవం ఇస్తేమి, మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే 15 లక్షల రూపాయలు సొంత డబ్బులు ఇచ్చి మళ్ళీ ఎలక్షన్లప్పుడు కాపాడుతీవి, అన్నీ చేసినాం. అది ఆ పిల్లోని అడిగినా చెప్తాడు. నేనేం చేయాలా మరి? పల్లా సురేష్కి అంతే అన్ని రకాలుగా సహాయపడినాము. మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే 15 లక్షలు నగదు లెక్క కూడా ఇచ్చినాము. అయినా పోయినారు. ఆగమని అడిగినా. ప్రతి కౌన్సిలర్ను కూడా నేను పోవద్దు, ఆగండి అని అడిగినా. కాకపోతే మీరు కోరుకున్నట్టు, తెలుగుదేశం పార్టీ అనుకున్నట్టు, ప్రజలు అనుకునేటట్టు ఒక పని చేయలే. అందరి మాదిరి వాళ్ళు చేసేది, వాళ్ళు పడేది, చేయలే. ఈ పనులు చేయకపోవడానికి కారణం ఏంటంటే కనుక నేను సంస్కారవంతుని. రెండవది, వారిని మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తాను. ఇన్నాళ్ళు నాతో కలిసి ప్రయాణం చేసి నా దగ్గర ఉండే, ఇప్పుడు ఈ కాజానే ఉన్నాడు, ఏ కారణం చేతనా కాజా పోతే వానెమ్మ వాని ఎక్క నీ కాజాని అలాలంటే నేను అనగలుగుతానా? కాజాను వేసి ఒక్క పట్టుకోగలుగుతానా? కాజా చచ్చిపోవాలా, దెబ్బలు తినాలా, పోవాలని అనుకోగలుగుతానా? మా అమ్మ సాక్షి అనుకోను. కాజా నన్ను వదిలిపోయినా కూడా వాడు నా తమ్ముడే, బాగుండాలా, వాని పిల్లలు బాగుండాలా, వాడు బాగుండాలా, సంతోషంగా ఉండాలా. నా దగ్గర రాకపోయినా పర్వాలేదులే, నా వాడు ఆడునే సంతోషంగా ఉంటే చాలని చెప్పి భగవంతుని సాక్షిగా భావిస్తాను. వీళ్ళ పట్ల నేను కఠినమైన వైఖరి ప్రదర్శించలేను. కారణం, నేను కలిసి వీళ్ళతో జర్నీ చేసినా. నా వాళ్ళు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు అనుకునే. వీళ్ళని ఎవ్వరిని నేను పరాయాలుగా నేను అనుకోలే. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అంటే నిజంగా ఒక తల్లికి పట్టిన బిడ్డల మాదిరి నేను భావిస్తాను. అందుకే వాళ్ళు కూడా ఏమనలేను. ప్రయత్నం చేసినా ఆపలేకపోయినా పోయినారు. ఇంకా ఒకటి మీకు చెప్పమంటే చెప్తా. నిజంగా నేను వాళ్ళని వెనక్కి రప్పించుకోవాలా అనేది నా హృదయంలో ఉంటే వాళ్ళు ఒక 6 నెలలు అక్కడికి పోవాలన్నా. 6 నెలలు అక్కడికి పోవాలా. అక్కడికి పోతేనే వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విలువ కానీ, నా మంచితనం కానీ, వాళ్ళ గొప్పతనం కానీ అన్నీ నా తమ్ముళ్ళకు తెలుస్తాయి. ఏమీ లేదు. ఏముంటాయి ఇప్పుడు కౌన్సిల్లో మేము ఏదన్నా చేయెత్తేదానికో, ఓటింగ్ చేసేదానికో, వరదాడి చెప్పిన పనులు, తెలుగుదేశం వాళ్ళు చెప్పిన పనులు చేయమంటే కన్నా మాకు వాళ్ళు వినారు, వీళ్ళు వినారు అనుకోలే. నేను స్పష్టంగా చైర్మన్ గారికి ఆదేశాలు ఇచ్చిన, వైస్ చైర్మన్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చిన. డే 1 నేను ఎమ్మెల్యేగా ఓడిపోతానే చెప్పిన. ఏమని? మున్సిపల్ కౌన్సిల్ వరకు ప్రజా సమస్యల విషయంలో వరదరాజిరెడ్డిని తెలుగుదేశం పార్టీగా భావించి మీరు విభిన్నమైనటువంటి ఆలోచనలు చేయొద్దు. ప్రజా సమస్యల పరిష్కారానికి వారి మంచి సూచనలు చేసిన, అజెండాకి ఏం తీసుకొచ్చినా కానీ చైర్మన్ కూడా చెప్పిన, తీసుకురండి, కౌన్సిల్లో ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకోండి, భిన్నాభిప్రాయాలు వద్దు, వైరం వద్దు, వైషమ్యాలు వద్దు అని చెప్పిన. అందుకే ఇప్పుడు 6 నెలలు 5 నెలలు గడిచింది. కౌన్సిల్లో ఒక రద్దు ఉందే? లేదు. కౌన్సిల్ అంతా ఒకటేలాగానే మాట్లాడుతుంది. ఇంకా ఉంటే సంవత్సరం ఉంటుంది, అట్నే మాట్లాడతాం. ఇప్పుడు వీళ్ళు పోయిన దానివల్ల మాకు కౌన్సిల్లో నష్టమైతే లేదు. ఇక ప్రజా నష్టం అంటావా? ప్రజా నష్టం వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది కదా. వాళ్ళు నాతో ఉండి నాకు సాయం చేసినప్పుడే వాళ్ళ వార్డులలో ఓడిపోయినా, మెజార్టీ రాలే. అంటే ఇప్పుడు వాళ్ళ సమర్థులా? కాదు. నా తమ్ముళ్ళు కౌన్సిలర్లే, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు సమర్థులే. ఓటమి చెందడానికి కారణం వాళ్ళు కాదు. మేము నచ్చలే, కొన్ని విషయాలలో ఆశపడినారు. వారి ఆశకు కానీ, లేకుంటే మా విషయాలలో కొన్ని విషయాలు నచ్చకపోవడం వల్ల కానీ మేము ఓడిపోయినాం. అందువల్ల ఈ కౌన్సిలర్లు ఎవరు నిందించాల్సిన అవసరం లేదు. ఈ కౌన్సిలర్లు అప్పుడుండి మమ్మల్ని ఏమి పెద్దగా గెలిపించేదానికి ఎంత ప్రయత్నం చేసినా సఫలీకృతం కాలే. అంటే ఇప్పుడు వాళ్ళ వల్ల మాకు కౌన్సిల్లో కానీ బయట కానీ నష్టం లేదు. రేపొద్దున మళ్ళీ కౌన్సిల్ మేము బయట గెలవాలా అంటే కనుక మేము చేసే ప్రజా పోరాటాలు, ప్రజా సమస్యల పట్ల మేము చేసే పోరాటాల వలన గెలవాలా, లేదంటే చంద్రబాబు నాయుడు వైఫల్యాల వలన మేము గెలవాలా, ప్రజలు వాస్తవ సత్యానన్నా గుర్తించడం వల్ల మా పార్టీకి వారి దగ్గరన్నా కావాలా. ఇది నిరీక్షణ చేయాల్సిందే. కొంతకాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళ వల్ల మాకు నష్టమైతే లేదు, హృదయానికి నష్టం ఉంది. ఇది హృదయానికి నష్టం ఉంది. నా వాళ్ళనే వాళ్ళు గౌరవం లేని చోటుకు పోయినారే, అక్కడ రాజకీయ భవిష్యత్తు అంధకారం చేసుకొని పోయినారే అనే బాధ మాత్రమే ఉంది. దేవుడు మంచి చేస్తే మళ్ళీ నా తమ్ముళ్ళు, నా చెల్లెలు నా దగ్గరికి వస్తారు. నాకేం వాళ్ళు వస్తే కూడా నేను వాళ్ళ మీద కోపాన్ని కూడా ప్రదర్శించను. నా 2 చేతులు ఎప్పుడు వాళ్ళకు బారుగా తెరిచి వారిని ఆహ్వానించేదానికి, ఆలింగనం చేసుకునేదానికి సంసిద్ధమే. బంగారంగా రావచ్చు. ఎవరికి? మేము ఓడిపోయినాకపోయిన వాళ్ళకు
ఎన్నికలకు ముందు పోయిన వాళ్ళు కాదు. ఈ 11 మంది, ఆ 5 6 మంది ఎవరైతే ఉండారో వాళ్ళకి ఆహ్వానం ఎప్పుడు పలకలేము. వాళ్ళను విమర్శించను, ఆహ్వానం పలకలేను.